అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగానితనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చేది. కొట్లాడతారా దమ్ముందా? ఒక్కనాడైనా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్క రోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనైతుంది, కేసీఆర్ వల్లనైతుంది తప్ప ఈ చేతగానే ఉంటుంది కాదు. ఓవైపు కాంగ్రెస్ ఉంటుంది, మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుడి పైన అదాన్ని వినిపిస్తాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండేలు. బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువంటి చాలా గుర్తించుకుంటూ వచ్చారు. దీనినే బతికిరు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికిండ్రు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది, ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు తీర్చమని ఇవ్వలే మీకు ప్రజల అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఏమో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఇచ్చింది, ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చిండ్రు. ఇలా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేస్తారు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారం ఎవరు? ప్రజలు పని చేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీలని నమ్మి అవి నెరవేర్తేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలంగా అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ని చీల్స్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటున్న అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు. అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.